దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున దేవుని సాన్నిధ్యంలో ఉన్న మనము దేవుని వాక్యం దగ్గరికి చేర్చబడ్డాము. దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడదాం. ఈ ఉదయకాలము దైవ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో అక్కడ సౌలు మనకు కనబడతారు. సౌలు చాలా విద్యావేత్తరా. సౌలు దాదాపుగా గమాలీయేలు పాదముల యొద్ద 40 సంవత్సరాలు విద్యను అభ్యసించిన వాడు. ధర్మశాస్త్రం అంతటినీ తూచా తప్పకుండా నెరవేర్చేవాడు. కానీ ఆయన చేసిన పని మరి దేవుని దృష్టికి సరైందిగా కాదన్నట్లు దైవ గ్రంథం సెలవిస్తుంది. ఆయన రోమా ప్రభుత్వం దగ్గర క్రైస్తవేతరులను హింసించడానికి అధికారాలు తీసుకొని దమస్కోలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను అనేకుల్ని హింసించినట్లుగా మనం సౌలుని గురించి చూస్తాం, చదువుతాం, గ్రంథంలో రాయబడింది. అలాంటి సందర్భంలో మరి దేవుడు కూడా చూచి ఆ వ్యక్తిని దమస్కా దగ్గర దర్శించినట్లుగా మనం చూస్తాం. అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు సౌలు మీద పడి ఆ సౌలు ఆ గుర్రం మీద నుంచి, రథం మీద నుంచి కింద పడి చూపు లేక ఒక స్వరాన్ని వింటుండు. ఏంటి ఆ స్వరం అంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని ఒక స్వరము పలుకుట వింటున్నాడు. అప్పుడు అంటున్నాడు తెలియకుండానే, ప్రభువా నీవెవడు అని అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు నోటితో, మళ్ళీ నీవెవరు అంటే, అప్పుడు ప్రభు చెప్పాడు, నేను నీవు హింసించుతున్న యేసుని అని చెప్పాడు. ఏదే, నేనెప్పుడు నిన్ను హింసించలేదే, నువ్వెప్పుడు నాకు కనబడలేదు అన్నట్టుగా మాట్లాడినప్పుడు, నా పేరట నా బిడ్డలైనటువంటి వారిని, నా కుమార్తెలను హింసించున్నావు గనక నన్ను హింసించున్నావు అని చెప్పి మాట్లాడాడు. ఇదిగో ఇప్పుడు నీవేమి చేయవలనో, నీవు ఎలా నడుచుకోవాలో ఇక నుంచి నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు చేసిన పని చాలు, దాన్ని చాలించు అని చెప్పి, ఇదిగో నీ కొరకు నేను అననీయ అనే ఒక మనుషుని ఉంచాను. ఆ మనుష్యుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు సౌలు 3 దినములు అన్నపానం లేక చూపు లేక అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ సౌలును చూచి భయపడతా ఉంటాడు. అయ్యో ప్రభువా, ఇలాంటి వ్యక్తిగా నేను ప్రార్థన చేసేది? ఈ వ్యక్తి రోమ ప్రభుత్వం దగ్గర అధికారమును పొంది మా ఊరిలో కూడా అనేకుల్ని హింసించాడు, హత్య చేశాడని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఇతడు నా నామము కొరకు నేను ఏర్పరచుకొనిన సాధనము అంటాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాలం గమనించాలి. మనం అనేక సార్లు అనేకుల గురించి అనేక రకాలైన సాక్ష్యాలు ఇస్తాం. అది సరైంది కాదు. ప్రభు ఒక వ్యక్తిని వేరుపరుచుకున్నప్పుడు మనం ఎవరు కూడా ఏలిబెట్టి చూపెట్టడానికి వీల్లేదు. అవును, సౌలొక్కప్పుడు హింసకుడే, దూషకుడే, హానికరుడే, కానీ ప్రభు అతన్ని పట్టుకున్నాడు. ప్రభు అతన్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు అనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మనుషునికి నేను ప్రార్థన చేయను ప్రభు అన్నట్టు మాట్లాడుతున్నాడు. లేదు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నాకు తెలుసు, ప్రార్థన చేయమన్నప్పుడు అననీయ ప్రార్థన చేసినప్పుడు మరి సౌలు చూపు పొంది ఎక్కడైతే క్రైస్తువుని హింసించాడో, ఎక్కడైతే ఇబ్బంది పెట్టాడో అక్కడే తన సేవను ప్రారంభించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఎటువంటి వ్యక్తినైనా ఆయన కనికరిస్తే, ఆయన దర్శిస్తే ప్రతి ఒక్కరికి కూడా మార్పు చెందుతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు ఇక నుంచి నీ పేరు సౌలు కాదు, పౌలు అని చెప్పి దేవుడు ఆ యొక్క పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. అంత ఘోరమైనటువంటి పరిస్థితున్న సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. కనుక ఈ ఉదయకాలమున
సౌలుని గురించి నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? మీ కుటుంబంలో మీ కుమారులు మీ మాట వినకపోవచ్చు, మీ భర్త నీ మాట వినకపోవచ్చు, నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు. అంటే సౌలు లాంటి దుర్మార్గులు కాకపోయినా ఈలోక సావాస దోషము కుటుంబంలో పిల్లల్లో కనబడచ్చు. మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన, దేవుని పాదాల దగ్గర నిజంగా మనం విన్నపాలు చేయడం, ప్రభును ప్రార్థించడం. ఎటువంటి పరిస్థితులైనా మార్చగలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో నిజంగా ఆ పౌలు రాసిన పత్రికలన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కళ్ళెంబడి నీళ్లు రాక తప్పవు. చాలా అందరికంటే కూడా ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి వ్యక్తి, అంత సమ్యుడుగా క్రీస్తు పోలిన వాడిగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఏమన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆ స్థితిలోనికి ఎదిగాడు. ఎవరిని బట్టి అనగా, దేవుడు ఎవరిని కూడా త్రోసిపుచ్చేవాడు కాదు. తన దగ్గరకు వచ్చిన ఎలాంటి పాపినైనా, ఎలాంటి దుర్మార్గతనైనా, అసలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు కనుక తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిజంగా ఎలాంటి మార్పు ఇస్తారంటే మనం ఊహించలేం. ఈ ఉదయకాలమున కుటుంబాల్లో చింతపడుతున్నారా? బిడల విషయం వేదన పడుతున్నారా? సంఘం విచారిస్తున్నారా? మన విషయాలన్నీ కూడా ప్రభుకు అప్పగిద్దాం, ప్రభు సన్నిధిలో పెడదాం. అందుకే మరి మన సంఘములో దేవుడు సహోదరుని ప్రేమించి ప్రతి ఉదయకాలము మన సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి, వినేటటువంటి అనేకులు కూడా ఆశీర్వదింపబడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వాట్సాప్ కాల్లో మాట్లాడడం జరుగుతుంది. మీరు వినటమే కాదు, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నవి. దేవుని రాకడ బహు సిద్ధముగా ఉన్నట్లుగా యుద్ధాలను బట్టి, యుద్ధ సమాచారాలను బట్టి, ఈ భయంకర పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు, మీరు ఈ వాట్సాప్ కాల్లో వింటున్నటువంటి వాక్యమును ఇతరులకు కూడా షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నిజంగా సౌలును పౌలుగా మార్చిన విధానము తండ్రి, ఒక ప్రత్యేకమైన విధానము తండ్రి, నీకు స్తోత్రాలు అయా. మా కుటుంబాల్లో, మా పిల్లల విషయంలో, మా కుమారులు మా కుమార్తెల విషయంలో, మా సంఘము విషయంలో, మా సంఘములను సహోదరుల విషయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఎవరైనా తండ్రి నీ మాటకు లోబడని వారుగా, ఎవరైనా నీకు వ్యతిరేకులుగా జీవిస్తే నజరుడైన యేసు క్రీస్తు నామములో వారిని పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మాకు కృపాక్షేములు అనుగ్రహించండి. నీ వాక్యమును అనుసరించి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ప్రతి దినము ఉదయకాలం నీ వాక్యమును విని మీ మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధుని అతి పరిశుద్ధుని నడవడానికి నీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.